హైదరాబాద్ లో వెదర్ ఒక్కసారిగా చల్లబడింది. సిటీలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో 2 నెలల తర్వాత సిటీలో వర్షం పడింది. అకాల వర్షంతో బేగంపేట, బంజారాహిల్స్, తిరుమలగిరి, సామీర్పేట, పొల్లారం, సికింద్రాబాద్, మేడ్చల్, బోయినపల్లి, అల్వాల్లో రోడ్లపై కొద్దిగా నీరు చేరింది. హైదరాబాద్ లో వెదర్ ఒక్కసారిగా చల్లబడింది. సిటీలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కూడా కురిశాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో 2 నెలల తర్వాత సిటీలో వర్షం పడింది. అకాల వర్షంతో బేగంపేట, బంజారాహిల్స్, తిరుమలగిరి, షామీర్పేట, బొల్లారం, సికింద్రాబాద్, మేడ్చల్, బోయినపల్లి, అల్వాల్లో రోడ్లపై కొద్దిగా నీరు చేరింది. సిటీలో అకాల వర్షంపై ఫోన్లో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి నరసింహారావు రెడీగా ఉన్నారు. నమస్తే అండి నరసింహారావు గారు. హలో నరసింహారావు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. చెప్పండి, ఇప్పుడు సిటీలో ఈ అకాల వర్షాలకు కారణం ఏంటి? ప్రస్తుతం మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మనకి సూర్యరశ్మి బాగా రావడం వల్ల ఈ ల్యాండ్ కూడా బాగా హీట్ ఎక్కుతుంది. ఇదే సమయంలో మనకి దక్షిణ దిశ నుంచి తేమతో కొన్ని గాలులు ప్రవేశిస్తున్నాయండి. ప్రస్తుతం దానివల్ల వాతావరణం అస్థిరత కూడింది. క్యుములోనింబస్ మేఘాలు డెవలప్ అయ్యి దాని ప్రభావంతోనే అక్కడక్కడ వారాలు ఉరువులతో కొన్ని జల్లు పడుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగుతుంది ఇంకో 4-5 రోజులు. అంటే 4-5 రోజులు ఇలాగే ఉంటుందంటారా వెదర్? ప్రస్తుతం మనం చూస్తే తెలంగాణలో కూడా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా ఈ మధ్యాహ్నం నుంచి మేఘాలు బాగా డెవలప్ అయ్యి సాయంత్రం రాత్రి అయ్యేసరికి కాస్త ఉరుములతో మెరుపులతో కొంచెం కొంత వర్షపు జల్లులతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుందండి. అంటే సార్, ఇప్పుడు ఈ సడన్ చేంజెస్ కి క్యుములోనింబస్ మేఘాలు ఒక్కటే కారణమా, ఇంకా కారణాలు ఉన్నాయా? ఈ సడన్ చేసి ఇది మామూలుగా సీజనల్ ఫీచరే. ఎక్కడైతే మనకి తేమ శాతం బాగా ఉండి వాతావరణం అసలు ఉంటే క్యుములోనింబస్ మేఘాలు కాస్త డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ అయిన చోటల్లా మనకు భారీ జల్లులు, ఈదురుగాలు, ఈ ఉరుములు మెరుపులు వాతావరణం ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.